ఎప్పటికప్పుడు ఏవో ఒక అంటువ్యాధుల భయాలను ప్రజలను వెంటాడుతూనే ఉంటున్నాయి. భారత్లో తాజాగా జీకా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దీంతో అనేక మంది ఈ వ్యాధి బారిన పడి బాధితులుగా మారుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ జారీ చేసి అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తుంది. రాష్ట్రాలు దీని విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఇది ఒకరి నుంచి మరొకరికి ఎలా వ్యాపిస్తుంది, దీనికి తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, అంతేకాకుండా జీకా వైరస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేలా అడుగులు వేస్తుంది. దీన్ని నియంత్రించేందుకు పాఠశాలలు, నిర్మాణ స్థలాలు, ఆఫీసులు తదితర చోట్ల ప్రత్యేకమైన దృష్టిని సారించాలని తెలిపింది. జీకా వైరస్ ప్రధానంగా ఎడిస్ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఒళ్ళు నొప్పులు, జ్వరం, చర్మంపై దద్దుర్లు, కీళ్ళ నొప్పులు, కళ్ళు ఎర్రబడడం లాంటి లక్షణాలు కనిపిస్తే అది జీకా ఏమోనని మనం అనుమానించాల్సిందే. అయితే ఇది ప్రాణాంతకమైన వ్యాధి కాదని గుర్తుంచుకోవాలి. అలాగని దీన్ని తేలిగ్గాను తీసుకోకూడదు. అవయవాల మీద ప్రభావం చూపిస్తే ప్రాణాంతకం కూడా కావచ్చు. కాబట్టి దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుని సంప్రదించాలి. ఎడిస్ దోమలు కుడితే మనలోకి ఈ వైరస్ ప్రవేశించి లైంగిక సంపర్కం, గర్భవతి అయిన స్త్రీ ప్రసవించినప్పుడు తల్లి నుంచి శిశువుకి రక్త మార్పిడి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల మనలో కిడ్నీలు, కాలేయం, గుండె, కళ్ళు, మెదడు ప్రభావితం అయ్యే అవకాశాలు ఉంటాయి. కావున ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించాలి.